మీరెలా ఉన్నారు? ముందు తమ్ముడు విషయం మాట్లాడుకుందాం నాన్న అని బిర్యానీ ప్లేట్ పట్టుకొని తండ్రికి ముద్ద పెట్టి కూర్చుంది. అక్క, నాన్న ఎక్కడికి వెళ్ళరు. ఇక్కడే ఉంటారు. కాస్త స్థిమితంగా తిను అంటాడు కార్తిక్. నీకు కుళ్ళురా నేనంటే. రాగానే ఆడపడుచు లాంఛనాలు బంగారం అడిగాను కదా, అందుకే నీకు కోపం అంటుంది సునీత. మరి రాగానే ఎలా ఉన్నావని అడుగుతావా, లేదంటే నీ కోరికల చిట్టా విప్పుతావా అంటాడు. చూడు నాన్న వీడు. హా, ఏం చూస్తాడు నాన్న? సంపాదించిందంతా ఊడ్చుకొని పట్టుకొని వెళ్ళిపోయావు. మళ్ళీ వచ్చి బంగారం అడుగుతుంది అంటాడు కార్తిక్. నాకు తెలుసురా నీ బాధ. నువ్వు వేరే కాపురం పెట్టాక నీకు అన్నీ ఇస్తానులే అంది సునీత. ఆ మాటకి కార్తిక్కి కోపం వచ్చింది. పొరపాటున కూడా ఆ మాట అనకక్క. ఉన్నది ముగ్గురం. వేరే కాపురం ఎందుకు? వచ్చిన అమ్మాయి ఆ మాటన్నా సరే అస్సలు ఊరుకోను. హా, ఇలాంటి మాటలు ఎన్ని వినలేదు. ముందు ఇలానే అంటావు, పెళ్ళం రాగానే మారిపోతావు. "హ్మ్, వచ్చిన అమ్మాయిని ఎలా మార్చుకోవాలో నాకు తెలుసక్క" అని తండ్రి వైపు చూసి, మోహన్ గారు కాల్ చేశారు నాన్న. నిశ్చితార్థం పెట్టుకుందామంటున్నారు. మీరు రాగానే ఫోన్ చేయమని చెప్పారు. అర్థమైందిరా. సంబంధం ఎలానో ఓకే అయింది కదా, ఇంకా లేట్ చేయడం ఎందుకు? పూజారి గారికి ఫోన్ చేసి విషయం చెప్పి ముహూర్తం పెట్టమని చెప్తాను, సరేనా? ఫోన్లో ఎందుకండి? అందరం కలిసి గుడికి వెళ్దాం. ఎలానో అమ్మాయి నచ్చింది కదా, నిశ్చితార్థంతో పాటు పెళ్లి ముహూర్తాలు కూడా పెట్టించేద్దాం అంటుంది సుమిత్ర. సరే, సాయంత్రం 4 గంటలకి పూజారి గారింటికి వెళ్దాం, సరేనా? హా, సరే అండి అని లోపలికి వెళ్ళింది సుమిత్ర. ఆ తర్వాత కట్ చేస్తే ఫ్రెష్ అయి బయటకు వచ్చింది సమీర. సరోజ గారిచ్చిన కాఫీ కప్ తీసుకొని తన చిన్న గార్డెన్లోకి వచ్చి చైర్ వేసుకొని కూర్చొని ఫోన్లో సాంగ్స్ పెట్టుకుని కాఫీ ఆస్వాదిస్తూ మ్యూజిక్ ఎంజాయ్ చేసింది. ఏమండి, ఏమండి అంటూ పరుగున బయటకు వచ్చింది సరోజ. బైక్ క్లీన్ చేసుకుంటున్న మోహన్ గారు సరోజ అంత కంగారుగా రావటం చూసి ఏమైంది అంటాడు. ష్, అన్నయ్య గారు లైన్లో ఉన్నారండి. అదే నరేష్ అన్నయ్య గారు, మాట్లాడండి అని ఫోన్ ఇచ్చింది. చెప్పండి నరేష్ గారు. 2 రోజుల్లో నిశ్చితార్థానికి ముహూర్తం పెట్టాం. నెక్స్ట్ వీక్కి పెళ్లి ముహూర్తాలున్నాయి. ఈ ముహూర్తం కాదంటే 3 నెలల తర్వాత ముహూర్తాలున్నాయి. మీ నిర్ణయం ఏంటో చెప్తారని ఫోన్ చేశాను. మరీ 3 నెలల తర్వాత ఎందుకు నరేష్ గారు? వచ్చే వారం ముహూర్తం అంటున్నారు కదా, అదే ఖాయం చేయండి అంటాడు మోహన్. హా, సరే అయితే రేపు అందరం కలిసి షాపింగ్, బంగారం ఇవన్నీ కొనిద్దాం, ఏమంటారు? సరే నరేష్ గారు అని అతనితో కాసేపు మాట్లాడి ఫోన్ కట్ చేశాడు మోహన్. ఏంటండి, ముహూర్తాలు నెక్స్ట్ వీకేనా? అవును సరోజ, 2 రోజుల్లో నిశ్చితార్థం. రేపే షాపింగ్ చేయాలి అన్నారు. నేను ఓకే చెప్పాను. ఎలానో టైం తక్కువ ఉంది కదా. హా, సరే అండి. పోనీలేండి, దేవుడి దయ వల్ల అన్నీ తొందరగా అయిపోతే చాలు అని సమీర దగ్గరికి వచ్చారు. చెవిలో ఉన్న ఇయర్ ఫోన్స్ తీసి ఏంటి ఇలా వచ్చారు అంటుంది. నీకు గుడ్ న్యూస్ బంగారం. ఏంటి నాన్న? 2 రోజుల్లో నిశ్చితార్థం, నెక్స్ట్ వీక్ నీ మ్యారేజ్. తండ్రి చెప్పిన మాటలకి తలంతా గిర్రున తిరిగింది సమీరాకి. నాన్న, ఏంటి జోకా అంటుంది. పెళ్లి విషయంలో నేనెందుకు జోక్ చేస్తాన్రా, నిజమే చెప్తున్నా. ఇప్పుడే మీ మామయ్య ఫోన్ చేసి చెప్పారు. మొత్తానికి నన్ను బయటికి పంపించడానికి ముహూర్తం ఫిక్స్ చేశారన్నమాట అంటుంది సమీర. ఏంటి ఆ మాటలు అని కూతురు నెత్తిన ఒకటి వేసి, కాస్త వంట నేర్చుకో, ఇంటి పని కూడా నేర్చుకో. అక్కడ వెళ్ళాక ఏ పని రాదు అంటే నీతో పాటు మమ్మల్ని తిడతారు. రావే వంట నేర్పుతాను అంటుంది సరోజ. అక్కడికి వెళ్ళాక నేనెందుకు వంట చేయాలి, ఇంటి పని చేయాలి? నెవర్. ఈ సమీర అలాంటి ఇలాంటి అమ్మాయి కాదు. చాలా డిఫరెంట్ పర్సన్. నచ్చింది చేస్తుంది, నచ్చకపోతే వదిలేస్తుంది అని ముందున్న జడని స్టైల్గా వెనక్కి వేసి చెప్పింది. నీ వాలకం చూస్తుంటే అక్కడ మా పరువు తీసేలా ఉన్నావు. నువ్వెందుకు మా మాట వింటావు? నీ మొగుడే నీకు బుద్ధి చెప్తాడు, అప్పుడు కుదురుతుంది నీ తిక్క అని లోపలికి వెళ్ళింది సరోజ. తల్లి మాటలకి ఏమీ పట్టనట్టు తన స్కూటీ కీస్ తీసుకొని మోహన్ గారి జేబులో ఉన్న 200 నోటు తీసుకొని, పానీపూరి తినేసి వస్తాను, ఇక్కడే ఉంటే మీ ఆవిడ నన్ను వంట మనిషిని చేసేలా ఉంది అని చెప్పి కోపంగా బయటికి వెళ్ళింది. ఏంటండి, అది మళ్ళీ ఎక్కడికెళ్తుంది? లోపల నుండి అరుస్తూనే బయటకు వచ్చింది సరోజ. వచ్చేస్తుంది, తన ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్ళింది. ఎందుకు నీకు అంత కోపం? తనతో నేను మాట్లాడతాను, పద లోపలికి అని సరోజని తీసుకొని లోపలికి వెళ్ళారు. కావ్య, మహిళతో బయటికి వెళ్ళిన సమీర పానీపూరి తిని ఇంటికొచ్చి ఆ నైట్ భోజనం చేయకుండానే నిద్రపోయింది. టైం 12 అవుతుంది. చూడు, నువ్వు నా మాటకి విలువిస్తేనే నా భార్యగా ఉంటావు, లేదంటే నువ్వు మీ ఇంటికి వెళ్ళిపోవచ్చు. నేనేం చేశానని నాతో అలా మాట్లాడుతున్నారు మీరు? మనం సపరేట్గా ఉందామంటున్నాను, అది తప్ప అంది కోపంగా.
సపరేట్ ఎందుకు? ఉండాల్సిన అవసరం ఏముంది? మీ ఇంట్లో వాళ్ళకి సేవలు చేయాల్సిన అవసరం నాకు లేదు అంటుంది. నిన్ను అంటూ కోపంగా ఆమె చెంపపై కొట్టాడు. అమ్మ అంటూ ఉలిక్కిపడి లేచింది సమీర. తన ఒంటికి పట్టిన చెమట తుడుచుకొని, దేవుడా! ఇదంతా కలనా? బాబోయ్! కలలోనే ఆ కార్తీక్ నన్ను కొట్టాడంటే, రియల్‌గా అయితే ఏం చేసేవాడు? చంపినా చంపుతాడా? అనుకుని మంచం దిగి బయటకొచ్చి మోహన్ గారి రూమ్‌కి వెళ్ళింది. వాళ్ళు నిద్రపోవటం చూసి డిస్టర్బ్ చేయటం ఎందుకని బయట గార్డెన్‌లోకొచ్చింది. చల్లని గాలి తన శరీరాన్ని తాకగానే ఊపిరి పీల్చుకొని అక్కడే ఉన్న చైర్‌లో కూర్చుంది. నిద్ర పట్టలేదు. కార్తీక్‌తో తన లైఫ్ ఎలా ఉంటుందని తనలో తానే ఆలోచించుకొని ఎప్పటికో నిద్రలోకి జారుకుంది. తెల్లవారింది. షాపింగ్, బంగారం ఇవన్నీ కొనాలని పెందలాడగానే లేచి స్నానం చేసి స్టవ్‌పై కాఫీ పెట్టింది సరోజ. సరోజా! ఏంటండీ? సమీరాని నిద్రలేపు. తనని తీసుకొని రమ్మని చెప్పారు కదా! హా అండి. 7 అవ్వగానే లేపుతాను. 6 గంటలకే నిద్ర లేపితే నీ కూతురు నా మీద యుద్ధం చేస్తుంది బాబు అని బయటకొచ్చి షాక్ అవింది. ఏవండీ? ఏంటి? ఒకసారి గార్డెన్ వైపు చూడండి. సమీర చైర్లో పడుకోవటం చూసి షాక్ అవ్వారు. గబగబా సమీర దగ్గరికి వెళ్ళి, సమీరా, సమీరా! హా నాన్న అంటూ మత్తుగా కళ్ళు తెరిచి, ఏంటి నాన్న పొద్దున్నే నిద్ర లేపారు అంటుంది. ఏమైంది? ఇక్కడ పడుకున్నావు? నైట్ నిద్ర పట్టక ఇక్కడికొచ్చి కూర్చున్నాను నాన్న. తెలియకుండానే నిద్ర పట్టేసింది. ఏరా, నువ్వు బానే ఉన్నావా? కూతురు తల నిమురుతూ అడిగారు. హా నాన్న అంటూ తండ్రిని పట్టుకొని, నాకు నిద్ర సరిపోలేదు, ఇంకా పడుకోవాలి అంటుంది. పడుకునే ఛాన్స్ లేదు. ముందు నువ్వు త్వరగా రెడీ అవ్వు. ఎందుకు? షాపింగ్ చేయాలి కదా అందుకు. నేను రాను అంటుంది సమీర. నువ్వు రాకపోతే మీ ఆయన వచ్చి నిన్ను తీసుకువెళ్తాడు నవ్వుతూ అంది సరోజ. తల్లి మాటలకి కోపంగా చూసి, నా మీద మీ ఇద్దరూ బాగా కక్ష కట్టారు. చెప్తా మీ పని అని తన రూమ్కి వచ్చి బెడ్ మీద వాలింది. నిద్ర మామూలుగా రావటం లేదు. ఇష్టం లేకపోయినా బలవంతంగా పైకి లేచి ఫ్రెష్ అవి ఎల్లో కలర్ చుడిదార్ వేసుకుని తన కర్లీ హెయిర్కి క్లిప్ పెట్టి వదిలేసి బయటకొచ్చింది. ముగ్గురు టిఫిన్ చేసి షాపింగ్కి బయలుదేరారు. ఆ తర్వాత కట్ చేస్తే డార్క్ గ్రీన్ కలర్ షర్టుపై బ్లాక్ కలర్ ప్యాంట్ వేసుకుని ఇన్షర్ట్ చేసి స్టైల్గా రెడీ అవ్వాడు కార్తీక్. ఏంటమ్మా వాళ్ళు ఇంకా రావటం లేదు? వస్తారు, కంగారెందుకు? అరగంట నుంచి వెయిట్ చేస్తున్నాం కదా అమ్మా. రే కార్తీక్! ఏంటక్కా? సమీరాకి ఫోన్ చేసి ఎక్కడున్నారో అడగరా అంది సునీత నిలబడి నిలబడి కాళ్ళు పీకుతున్నాయని. వస్తారక్కా, దగ్గరలోనే ఉన్నామని సమీర వాళ్ళ నాన్నగారు చెప్పారు. అవునా, మరి ఇంకా రాలేదేంట్రా అని సునీత అంటుండగానే సమీర వాళ్ళు ఆటో దిగటం రావటం జరిగింది. వాళ్ళని చూసి నరేష్, సుమిత్ర ఇద్దరూ పలకరించారు. క్షమించండి నరేష్ గారు, ట్రాఫిక్ వల్ల లేట్ అయింది అని నొచ్చుకుంటూ అన్నాడు మోహన్. పర్వాలేదు మోహన్, మేమొచ్చింది కూడా ఇప్పుడే. పదండి లోపలికి వెళ్దాం అని నరేష్ మోహన్ని తీసుకుని లోపలికి వెళ్లారు. సుమిత్ర కోడల దగ్గరకు వచ్చింది. ఏంటి తల్లి, ముఖం నీరసంగా ఉంది అని సమీర చెంపపై చేయి వేసి అడిగింది సుమిత్ర. తల్లి మాటలకి కార్తీక్ సమీర కేసి చూశాడు. కళ్ళు ఎర్రగా ఉండటం గమనించి ఏమై ఉంటుందని మనసులోనే ఆలోచిస్తూ సమీరాని చూశాడు. ఎల్లో కలర్ చుడిదార్లో చాలా సింపుల్గా అందంగా ఉంది. రేయ్, తనేనా నా మరదలు? కార్తీక్ భుజంపై చేయి వేసి అడిగింది సునీత. అవునక్క అని కార్తీక్ అనగానే సునీత వెంటనే సమీరాని అల్లుకుపోయింది. అసలే వాగుడుకాయైన సమీర సునీత మాటలకి తన మాటలు జత చేసింది. ఇంకా అంతే, 10 నిమిషాలకే ఇద్దరు మంచి ఫ్రెండ్స్ అయిపోయారు. వదినా, మీ నవ్వు చాలా క్యూట్గా ఉంది అని సమీర అనగానే సునీత తెగ ఉబ్బిపోయింది. సమీర వాళ్ళ అక్కతో క్లోజ్గా ఉండటం చూసి కార్తీక్ తనలో తానే నవ్వుకున్నాడు. ఇంకా సమీర కోసం ఆలోచించే పనిలేదు, తనందరితో చక్కగా కలిసిపోతుంది అనుకున్నాడు. వదినా, పదండి షాపింగ్ చేద్దాం అని తనని చూస్తున్న కార్తీక్ వైపు చూసింది. కళ్ళతోనే చిన్న స్మైల్ ఇచ్చాడు. పలకరింపుగా నవ్వి సునీతతో కలిసి లోపలికి వెళ్ళింది సమీర. ఆ వెనకే కార్తీక్ నడిచాడు. సమీర కార్తీక్కి బట్టలు కొన్ని పనిలో పడ్డారు. సునీతతో వాగుతున్న సమీరాకి తెలియకుండానే తలనొప్పి స్టార్ట్ చేసింది. సునీత మాటలు వింటూ అక్కడే ఉన్న చైర్లో కూర్చుంది. సమీరా, ఏమైంది అలా కూర్చున్నావు? ఇంతకీ నాకు ఈ చీర ఎలా ఉంటుంది? పట్టు చీర భుజంపై వేసుకుని అడిగింది సునీత. బాగుంది వదినా, కానీ నువ్వు వైట్ కదా, మెరూన్ కలర్ అయితే ఇంకా బాగుంటుంది అంటుంది. అవునా, అయితే నువ్వు చెప్పింది తీసుకుంటాను అని మెరూన్ కలర్ చీర తీసుకుని మురిసిపోయింది సునీత. వెనకే ఉన్న కార్తీక్ని చూసి, రే తమ్ముడు, ఏంటక్కా అంటూ వచ్చాడు. నాకు ఈ చీర బాగా నచ్చింది, తీసుకోనా?
నీ కన్ను పడ్డాక తీసుకోకుండా ఎలా ఉంటాను తల్లి? తీసుకుంటాను అంటాడు కార్తీక్. "హ్మ్. ఎప్పుడూ నాకు కొనటానికి ఏదోటి డైలాగ్ కొడతావు. పెద్ద పిసినారోడివి" అని మూతి తిప్పుకొని సరోజ వాళ్ళ దగ్గరికి వెళ్ళింది. సమీరా మృదువుగా పిలిచాడు కార్తీక్. ఆ పిలుపుకి ఏదో లోకంలో ఉన్న సమీర ఉలిక్కిపడి స్పృహలోకొచ్చింది. "చెప్పండి కార్తీక్ గారు" అంటూ పైకి లేచింది. "ఏమైంది అలా ఉన్నావు?" "ఏమీ లేదండి. కాస్త తలనొప్పిగా ఉందని కూర్చున్నాను." "తలనొప్పిగా ఉందా?" అంటుంది. "సరే, పక్కనే కాఫీ షాప్ ఉంది. పద కాఫీ తాగుదాం. రిలాక్స్‌గా ఉంటుంది నీకు కూడా" అంటాడు. "అయ్యో పర్లేదండి" అంటుంది సమీర. "రా సమీరా" అని ముందుకు నడిచాడు. వెళ్ళక తప్పదని మోహన్ గారికి ఒక మాట చెప్పి అతనితో పాటు బయటికొచ్చింది. "ఏంటి, నా మీద నమ్మకం లేదా? మీ నాన్నగారితో చెప్పి మరొచ్చావు" అని అడుగుతాడు కార్తీక్. "నమ్మకం లేక కాదండి. ఒక మాట వాళ్ళకి చెబితే నా కోసం టెన్షన్ పడరు కదా! లేదంటే కంగారు పడతారని నా భయం" అంటుంది. "ఇది కరెక్ట్ ఆన్సర్‌లా అనిపించటం లేదు. నిజం చెప్పు" రోడ్డు దాటుతూ అన్నాడు. "అంటే మీతో వెళ్తే ఏమీ అనరు కానీ నా భయం నాది" అంటుంది. "హ్మ్. పెద్దవాళ్ళంటే నీకు భయం ఉందని." కాఫీ షాప్ లోపలికొచ్చి 2 కాఫీ ఆర్డర్ ఇచ్చి ఒక టేబుల్ దగ్గర కూర్చున్నాడు. కాఫీ సిప్ చేయగానే హమ్మయ్య అనుకుంది సమీర. కార్తీక్ కాఫీ తాగి అక్కడే కూర్చొని "కాసేపు ఇక్కడ రెస్ట్ తీసుకుంటావా? లేదంటే షాపింగ్ మాల్‌కి వెళ్దామా?" అని అడుగుతాడు. "లేదు, షాపింగ్ మాల్‌కి వెళ్దామంటుంది." "సరే పద" అని ఆమెని మాల్‌కి తీసుకువచ్చి తను బయటికెళ్ళాడు. "ఏంట్రా అప్పుడే వచ్చేశారు?" నవ్వుతూ అడిగారు మోహన్ గారు. "కాఫీకే కదా నాన్న వెళ్ళింది. అయిపోయిందా షాపింగ్?" "ఇంకా గంట పట్టేలా ఉంది షాపింగ్." "ఏంటి? 2 గుడ్లు బయట పెట్టింది. ఇంకా గంట అనగానే. పెళ్లి బట్టలు కూడా కొనాలి కదా! మీ అమ్మ కోసం తెలిసిందే కదా! అంచు బావుంది కానీ కలర్ బాలేదు. కలర్ బావుంది కానీ జాకెట్ బాలేదని ఇప్పటికి షాప్‌లో ఉన్న సగం చీరలన్నీ బయటికి తీయించింది. ఇంకా ఎన్ని తీస్తుందో చూడాలి మరి. నేను పడుకున్నా బావుండేది. అనవసరంగా షాపింగ్‌కొచ్చాను. ప్లీజ్ రా, కాసేపు ఓర్చుకో" అని నరేష్ గారు పిలవటంతో మోహన్ గారు అక్కడి నుండి వెళ్లారు. విసుగొచ్చింది సమీరాకి. చైర్‌లో జారబడి తెలియకుండానే కునుకు తీయటం మొదలుపెట్టింది. ఇంతలో కార్తీక్ వచ్చి, "సమీరా." "ఏంటి కార్తీక్ గారు?" "ఈ టాబ్లెట్ వేసుకో" అని ఆమె చేతికి తలనొప్పి టాబ్లెట్, వాటర్ బాటిల్ ఇచ్చాడు. ఆశ్చర్యంగా చూసింది. "ఏంటి అలా చూస్తున్నావు? వేసుకో, తలనొప్పన్నావుగా." ఆ సీన్ చూసిన సునీత కళ్ళు పెద్దవి చేసింది. "ఓరి దుర్మార్గుడా! అమ్మకి కానీ నాన్నకి కానీ తలనొప్పంటే టీ తాగు తగ్గుతుంది అంటావు. అలాంటిది భార్య రాగానే టాబ్లెట్ తెచ్చావా? ఎంత మార్పురా నీది?" వీడి తిక్క సమీర బాగానే అణిచేలా ఉంది. వీడిని 3 చెరువులైన నీళ్లు ఖచ్చితంగా తాగిస్తుంది అనుకుంది. ఆమె చేతిలో ఉన్న వాటర్ బాటిల్ తీసుకుని తను తాగి పక్కనే ఉన్న చైర్ లాక్కొని సమీర పక్కనే కూర్చున్నాడు. ఎందుకో ఏదో తెలియని భయం కొత్తగా అనిపించింది తనకి. అతను పక్కన కూర్చోగానే తెలియని కంగారు మొదలైంది. కార్తీక్ తన ఫోన్ తీసుకుని చాటింగ్లో మునిగాడు. సమీర తెలియకుండానే కునుకు తీసి అతని భుజంపై వాలింది. ఫోన్ పక్కన పెట్టి ఆమెకి ఇబ్బంది కలగకుండా మరింత దగ్గరగా జరిగి కూర్చున్నాడు. తెలియకుండానే గంట వరకు నిద్రపోయింది. అతని భుజంపై ఉన్న ఆమె లాస్ట్‌కి అతని ఒడిలో చేరింది. ఆమె తల నిమురుతూ ఫోన్ చూసుకుంటున్నాడు కార్తీక్. షాపింగ్ అంతా పూర్తయ్యేసరికి 12 అయింది. "ఇంకా ఏమన్నా తీసుకోవాలా?" నీరసంగా అడిగారు నరేష్ గారు. "లేదండి, షాపింగ్ పూర్తయింది. ఇంకా అందరం కలిసి రెస్టారెంట్‌లోనే భోజనం చేద్దాం. ఏమంటారు?" చిరునవ్వుతూ అడిగింది. "అడగాల్సింది నన్ను కాదు, నీ కొడుకుని. అసలే డబ్బంటే ప్రాణాలతో లెక్కవాడికి" అంటాడు. "అది నిజమేనండి. ఇంతకీ వాడెక్కడా?" అని చుట్టూ చూసి ఒక మూలన చైర్లో కూర్చొని సమీరాని తన ఒడిలో పడుకోబెట్టుకున్న కార్తీక్‌ని చూడగానే షాక్ అవింది సుమిత్ర. "ఏవండీ, చూడండి వాడు" అని కార్తీక్ వైపు చూపించింది. నరేష్ గారు కూడా వాళ్ళిద్దరిని అలా చూసి ఆశ్చర్యపోయారు. "నేను చూస్తుంది నీ కొడుకునేనా?" "ఏమో అండి, నాకు అదే అనుమానంగా ఉంది." "కదా, సేమ్ డౌట్" అని ఇద్దరూ కార్తీక్ దగ్గరికి వెళ్లారు. ఫోన్ చూసుకుంటున్న కార్తీక్ యథాలాపంగా తలెత్తి చూసి షాక్ అవ్వాడు. "పా, ఏంటి నాన్న అలా చూస్తున్నారు?" "నేను చూస్తుంది నా కొడుకునేనా అని డౌటొచ్చి వచ్చాన్రా" అంటాడు. ఒక్క చూపు చూశాడు. ఇంతలో మోహన్, సరోజ వచ్చి కార్తీక్ సమీరాలని అలా చూసి నవ్వుకున్నారు. "సమీరా" అంటూ ఆమెని నిద్రలేపాడు. బద్ధకంగా కళ్ళు తెరిచి ఎదురుగా తన ఫ్యామిలీ మెంబర్స్ అందరినీ చూసి మెల్లిగా పైకి లేచి, "ఏమైంది అందరూ అలా చూస్తున్నారు? వదినా, షాపింగ్ అయిపోయిందా?" అంటుంది. "మా షాపింగ్ ఎప్పుడో అయిపోయింది. నువ్వు పడుకున్నావు కదా, డిస్టర్బ్ చేయటం ఎందుకని సైలెంట్‌గా వచ్చాం" అంది.
అప్పుడు కానీ అర్థం కాలేదు సమీరాకి తనెక్కడ పడుకుందో. వెంటనే కార్తీక్ భుజాన్ని వదిలి, "సారీ కార్తీక్ గారు" అంటుంది. "పర్వాలేదు" అని పైకి లేచి, "చాలా లేట్ అయింది కదా! రెస్టారెంట్‌లో భోజనం చేసి వెళ్దామా?" అని తమ్ముడి నోటి నుంచి ఆ మాట రాగానే సునీత 2 గుడ్లు బయటపెట్టింది. "కార్తీక్" నమ్మలేనట్టు పిలిచింది. తన అక్క మాటకి అర్థం తెలిసిన కార్తీక్, "నువ్విన్నది నిజమే. గుడ్లంతా యేసుకొని బయట పెట్టకు. భయంగా ఉంది" అని బయటికి నడిచాడు. వీడికి చాలా ఎక్కువ అవుతుంది. చెప్తాను అనుకుని ముందుకు నడిచింది. అందరూ రెస్టారెంట్‌కి చేరుకున్నారు. ఎవరికి నచ్చినవి వాళ్ళు ఆర్డర్ చేసుకున్నారు. "సమీరా, నువ్వు ఆర్డర్ ఇవ్వు." "హా మామయ్య గారు." మెనూ చూసి తనకిష్టమైన ఫ్రై బిర్యానీ, కూల్ డ్రింక్ ఆర్డర్ ఇచ్చుకుంది. ఆమె ఆర్డర్ విన్న కార్తీక్, సమీరాకి బిర్యానీ అంటే ఇష్టం అనుకున్నాడు. ఫుడ్ రావటంతో అందరూ భోజనం చేసి ఎవరింటికి వాళ్ళు వెళ్లారు. ఇంటికి రాగానే మజ్జిగ తాగి సోఫాలో కూర్చున్నాడు కార్తీక్. "ఒరేయ్ కార్తీక్, అక్క నీకేమన్నా డౌట్లుంటే ఒక గంట ఆగి అడుగు. అంతేకాని ఇప్పుడు విసిగించకు" అన్నాడు. "నావి డౌట్లు కాదురా. నీకేమన్నా పిచ్చికాని పట్టిందేమో అని భయంగా ఉంది" అంటుంది. "ఏంటి?" అని కోపంగా చూశాడు. "అంటే ఎప్పుడూ లేనిది ఈరోజు డబ్బులు ఖర్చు పెట్టావు కదా అందుకు" అంటుంది. "మరి వాళ్ళ ముందు తక్కువవ్వాలా మనం? పెళ్ళయ్యే వరకే నా ఖర్చు. ఆ తర్వాత ఎలానో వాళ్ళే కదా ఖర్చు పెట్టేది" అని కార్తీక్ అనగానే సునీత నోరు తెరిచి, "నాకు తెలుసురా, నీకోసం రూపాయి లాభం లేకుండా ఏ పని చేయవు కదా" అనుకుంది. "కాసేపు పడుకుంటాను" అని తన రూమ్‌కు వచ్చి షర్టు విప్పి ఫ్రెష్ అవ్వి షార్ట్ అండ్ టీ షర్ట్ వేసుకుని మంచంపై వాలాడు. ఫోన్ తీసుకుని సమీరాకి కాల్ చేయాలా వద్దా అని అనుకుని ఆలోచనలో మునిగాడు. ఆ తర్వాత కట్ చేస్తే రాగానే స్నానం చేసి నైట్ డ్రెస్ వేసుకుని బెడ్ మీద కూర్చొని లూజుగా ఉన్న హెయిర్‌కి క్లిప్ పెట్టి మంచంపై వాలింది. "దేవుడా! ఏం షాపింగ్ రా నాయనా! ఒళ్ళంతా పులిసిపోయింది" అనుకుని ఫోన్ చూసుకొని పక్కన పెట్టి మాల్‌లో కార్తీక్ కాఫీ షాప్‌కి తీసుకొని వెళ్ళటం, టాబ్లెట్స్, వాటర్ ఇవ్వటం తలుచుకొని తనలో తానే చిన్నగా నవ్వింది. నాట్ బ్యాడ్, కేరింగ్ ఉంది తనకి అనుకుంది. ఇంతలో కార్తీక్ దగ్గర నుంచి ఫోన్ రావటంతో ఆశ్చర్యంగా చూసింది. ఏంటి నాకు ఫోన్ చేస్తున్నాడు అనుకుని ఫోన్ లిఫ్ట్ చేసి, "హలో." "తలనొప్పి తగ్గిందా?" మృదువుగా వచ్చింది అతని స్వరం. ఎందుకో ఏదో తెలియని అలజడి, కంగారు, భయం చోటు చేసుకుంది సమీరాకి. "సమీరా, నిన్నే" అన్నాడు. "హా, తగ్గింది కార్తీక్ గారు" అంది. "ఏం చేస్తున్నావు?" "ఇప్పుడే కూర్చున్నాను." "నైట్ అంతా నిద్ర లేదా ఏంటి? తలనొప్పంటూ నీరసంగా ఉన్నావు." అతని మాటలకి మనసులోనే ఆశ్చర్యపోయింది. "ఏంటి సమీరా?" అంటాడు. "అది ఎందుకో తెలీదు. నైట్ సరిగ్గా నిద్ర పట్టక పొద్దునంతా నీరసంగా ఉంది. మీరు టాబ్లెట్ ఇచ్చాక తగ్గింది" అంటుంది. "నాతో నీ లైఫ్ ఎలా ఉంటుందని ఇప్పటినుంచే ఆలోచిస్తున్నావా?" మాట్లాడలేదు సమీర. "ఏంటి సమీరా, ఏమీ మాట్లాడవు?" "అంటే అది నేనేమీ ఆలోచించటం లేదు. సడన్‌గా నిద్ర పట్టలేక" అంటుంది. "అవునా" అంటూ మామూలుగా మాటలు కలిపాడు. అసలే మాటల మాంత్రిక అయిన సమీర కార్తీక్‌తో మాటల్లోనే మునిగింది. "సమీరా, ఏంటి కార్తీక్ గారు?" "ఈవినింగ్ బయటికి వెళ్దాం." "ఎక్కడికి?" అని షాక్‌గా అడిగింది. "హ్మ్, భయపడకు. సరదాగా అలా బయటికి వెళ్దాం. మన పెళ్ళికెంతో టైం లేదు. పైగా నీకోసం నాకు పూర్తిగా తెలీదు. ఈ చిన్న స్పేస్‌లోనే మనం ఎంజాయ్ చేయాలి. తీరా పెళ్ళయ్యాక బయటికి వెళ్ళే టైం ఉంటుందో లేదో తెలీదు కదా" అంటాడు కార్తీక్. "టైం ఎందుకుండదు? ఉంటుంది కదా" అంటుంది. "ఉంటుంది, కానీ ఈ టైంలో కలిసే ఆనందం వేరు. ఈవినింగ్ నేను మీ వీధి చివరుంటాను. నువ్వు రెడీ అవ్విరా." "నాకు భయంగా ఉంది కార్తీక్ గారు" అంటుంది. "భయపడకు, నేనున్నాను కదా. మామయ్య గారితో ఒక మాట చెప్తాను. నువ్వు రావటం మర్చిపోకు, సరేనా? ఈవినింగ్ 5 గంటలకి నీకోసం వెయిట్ చేస్తాను. బాయ్" అని కార్తీక్ కాల్ కట్ చేయగానే సమీర షాక్ అవింది. "ఏంటీనా బయటికంటున్నారు? నాన్నగారితో మాట్లాడతాను అంటున్నారు. దేవుడా" అనుకొని తనలో తానే చాలాసేపు ఆలోచించుకొని నిద్రలోకి జారుకుంది. కాల్ కట్ చేసిన కార్తీక్ టైం చూశాడు. 2 అవ్వింది. బయటికి వెళ్ళటానికి ఇంకా టైం ఉందని మోహన్ గారికి కాల్ చేసి సమీరాని బయటికి తీసుకొని వెళ్తానని చెప్పి కాల్ కట్ చేసి పడుకున్నాడు. మరుసటి రోజే నిశ్చితార్థం కావటంతో ఇరు కుటుంబాలు బిజీ అయ్యారు. గాఢంగా నిద్రపోతున్న సమీరాకి ఒక్కసారిగా మెలకువ వచ్చింది. టైం చూసింది. 3:30. కార్తీక్ బయటికి తీసుకొని వెళ్తాను అన్న విషయం గుర్తొచ్చి జడని ముడివేసుకుని బయటకు వచ్చింది. మోహన్ గారు, సరోజ గారిద్దరూ ఫోన్లో బిజీగా ఉన్నారు. "సరే అన్నయ్య, ఉంటాను. రేపు తొందరగా వచ్చేయండి. ఫోన్లో చెప్తున్నానని ఏమీ అనుకోకన్నయ్య. నిశ్చితార్థం అవ్వగానే నేనింటికొచ్చి పెళ్లి కబురు చెప్తాను. నువ్వు వదిన టైంకి రావటం కాదు, తెల్లవారిందే రావాలి."
ఉంటానన్నయ్య. ఇంకా పెద్దన్నయ్య వాళ్ళకి ఫోన్ చేయాలి అని ఫోన్ కట్ చేసింది సరోజ. ఏవండి, ఇంకా ఎవరిని పిలుద్దాం? మన దగ్గర వాళ్ళకే చెప్పు. పెళ్ళికెళ్ళాను అందరికీ చెప్తాం కదా. సరే అండి అని ఎదురుగా ఉన్న సమీరాని చూసి, సమీర, కావ్య, మహి నైట్ ఇంటికొస్తారు. వాళ్ళ చేత మెహందీ పెట్టించుకో సరేనా? హా అమ్మా అని సోఫాలో కూర్చుంది. ఏంటే ఇప్పుడే లేచావా? కాఫీ ఇవ్వనా? హా అమ్మా ఇవ్వు అని సరోజ కిచెన్ రూమ్కి వెళ్ళగానే సమీర మోహన్ గారి వైపు చూసింది. కూతురు ఎందుకు అలా చూస్తుందో మోహన్ గారికి తెలుసు. కానీ పైకి ఏమీ తెలియనట్టే ఉన్నారు. ఏంట్రా అలా చూస్తున్నావు? అది నాన్న, మధ్యాహ్నం కార్తీక్ ఫోన్ చేశారు. "హ్మ్, ఎందుకురా" అంటాడు. మామూలుగానే చేశారు నాన్న. అది సాయంత్రం బయటికి వెళ్దాం అన్నారు. నువ్వేమన్నావు? నేను మాట్లాడే లోపే ఫోన్ కట్ చేశారు నాన్న. ఆయన మీతో మాట్లాడతానన్నారు అంటుంది. నాకు కార్తీక్ చెప్పాడ్రా. ఏమీ లేదు, నిన్ను బీచ్కి తీసుకొని వెళ్తాను అన్నాడు. వెళ్తావా? మీ ఇష్టం నాన్న అంది. వెళ్ళుమా అని సరోజ కాఫీ ఇచ్చింది. అంటే ఈ విషయం మీ ఇద్దరికి ముందే తెలుసా? ఆశ్చర్యంగా అడిగింది. తెలుసు. తొందరగా రెడీ అవ్వి టైంకి ఇంటికొచ్చేయి సరేనా? అంత ధైర్యంగా తనతో నన్ను ఎలా పంపిస్తున్నారమ్మా? ఉండబట్టలేక అడిగింది. నీ మీద మాకు నమ్మకం ఉంది తల్లి. ఇద్దరూ ఒకేసారి అనగానే సమీర మనసులోనే నొచ్చుకుంది. తన తల్లిదండ్రులు తనపైన అంత నమ్మకం పెట్టుకున్నారని తనకి తెలీదు. కాఫీ తాగి ఫ్రెష్ అవ్వి అనార్కలి డ్రెస్ వేసుకుని హెయిర్కి చిన్న క్లిప్ పెట్టి ఎప్పటిలానే సింపుల్గా రెడీ అవ్వింది. ఫోన్కి మెసేజ్ రావటంతో ఓపెన్ చేసి చూసింది. నేను ఇక్కడే ఉన్నాను, నువ్వు తొందరగా రా సమీరా అని. హో, కార్తిక్ గారు వచ్చారు అనుకొని, నాన్న, అమ్మ వెళ్ళొస్తాను. సరే జాగ్రత్త అని కూతురికి జాగ్రత్తలు చెప్పింది సమీర. అబ్బా నాకు తెలుసుమా, అన్నిసార్లు చెప్పుకు నువ్వు. చెప్పినవన్నీ మర్చిపోతాను అని చెప్పులు వేసుకుని రోడ్డు మీదకొచ్చింది. ఆమె రాగానే బైక్తో ముందుకొచ్చాడు కార్తిక్. లెమన్ కలర్ షర్ట్, దానిపై బ్లాక్ కలర్ ప్యాంట్ వేశాడు. ఓయ్, ఏంటి దిక్కులు చూస్తున్నావు? బండెక్కు అని కార్తిక్ హెల్మెట్ తీయగానే సమీర ఆశ్చర్యంగా చూసింది. ఏంటి అలా చూస్తున్నావు సమీరా అంటాడు. ఏం లేదు కార్తిక్ గారు అని బండెక్కి కూర్చుంది. అది కూడా వన్ సైడ్. ఆమె కూర్చోవటం చూసి కార్తిక్ తనలో తానే నవ్వుకున్నాడు. వేగంగా బండి పోనిచ్చాడు. భయంతో అతని భుజంపై చేయి వేసింది. ఒక అరగంటకి బండి బీచ్కి పోనివ్వటంతో ఇద్దరూ బైక్ తీసి ఇసుక తిన్నెల మీద కూర్చున్నారు. ఎగిసి పడుతున్న అలల్ని చూసి తన ప్రపంచాన్ని మర్చిపోయింది సమీర. మైండ్ అంతా రిలాక్స్గా అనిపించింది. ఈలోపు కార్తిక్ బజ్జీ బండి ఉండటంతో మసాలా పూరి ఒక వాటర్ బాటిల్ తీసుకుని సమీర దగ్గర కూర్చున్నాడు. నచ్చిందా ప్లేస్ అంటాడు. చాలా బాగుంది కార్తిక్ గారు. తిను అంటూ ఆమె చేతిలో మసాలా పూరి ప్లేట్ పెట్టాడు. మీరు తెచ్చుకోలేదా అని అడుగుతుంది. నువ్వు ఇంకా ఏ కాలంలో ఉన్నావు? ఇద్దరికీ అదే ఆమె కళ్ళల్లోకి చూస్తూ చెప్పగానే సమీర తలదించుకుంది. ఎలా ఉంది హెల్త్ ఇప్పుడు అని ఆమె నుదుటిన చెయ్యి పెట్టి అడిగాడు. ఆశ్చర్యంగా చూసింది. ఏంటి మాట్లాడితే ఆ కళ్ళు పెద్దవి చేసి చూస్తున్నావు? నీ కళ్ళు చాలా పెద్దవి సమీరా అంటాడు. కార్తీక్ అలా చెప్పగానే సమీరాకి నవ్వు ఆగలేదు. చిన్నగా నవ్వింది. తిను అని ఇద్దరూ షేర్ చేసుకుని తిన్నారు. వాటర్ తాగి సమీరాకిచ్చి ఆమె భుజంపై చేయి వేసి దగ్గరికి జరిగాడు. భయంగా చూసింది సమీర. ఏమైంది అంటాడు. మీరేంటి దగ్గరకు వచ్చారు అని అడుగుతుంది. ఎందుకు భయపడుతున్నావు? దగ్గరకు వస్తే నిన్నేమన్నా చేస్తానని భయమా అంటాడు. నా దగ్గర పిచ్చి పిచ్చి వేషాలు వేస్తే నేను అస్సలు ఊరుకొని చెప్తున్నా అని చూపుడు వేలుతో బెదిరించింది. నిన్నేమీ చెయ్యను మీరా. ఇలా పక్కన ఎందుకు కూర్చున్నానో తెలుసా? లైఫ్ లాంగ్ నీతోనే నా జీవితం అంటాడు కార్తిక్. అతని మాటలకి నోటి మాట రాలేదు. ఎందుకో అతను అంత దగ్గరగా కూర్చోవటం, మాట్లాడటం నచ్చింది సమీరాకి. ఏంటి ఏమి మాట్లాడవు అంటాడు. మీకోసం నేనేదో అనుకున్నాను, కానీ మీరు చాలా సింపుల్గా ఉన్నారు అంటుంది. అంటే అర్థం కాక అడిగాడు. అంటే ముందు మిస్టర్ పర్ఫెక్ట్ అనుకున్నాను, కానీ మీరు సింపుల్ పర్సన్ అని అర్థమైంది. అబ్బో, నా కోసం చాలా స్టడీ చేశావు అని సముద్రం కేసి చూశాడు. అతనితో అంత దగ్గరగా కూర్చోవటం, మాట్లాడటం తెలియని ఫీలింగ్ కలిగింది సమీరాకి. ఆ ఫీలింగ్ కూడా తనకి బాగా నచ్చింది. అరగంట వరకు ఇద్దరు చుట్టూ ఉన్న ప్రపంచాన్ని మర్చిపోయారు. ఇంకా వెళ్దామా? లేట్ అవుతుంది. హా హా కార్తిక్ గారు అని పైకి లేచింది. అప్పటికే చీకటి పడింది. ఏంటి భయపడ్డావా నేనేమన్నా చేస్తానని అంటాడు. అలాంటిదేం లేదు కార్తిక్ గారు, మీరు సడన్గా బయటికి రమ్మని పిలిచారు కదా, ఎందుకో తెలీదు, టెన్షన్ వచ్చింది అని బండి ఎక్కుతూ అంది. మరిప్పుడెలా ఉంది? ఇంకా భయం ఉందా అని అడుగుతాడు. లేదు అంది నవ్వుతూ. ఆమెని ఇంటి దగ్గర డ్రాప్ చేసి
తను ఇంటికి వెళ్ళాడు. నిశ్చితార్థం రోజు రాణి వచ్చింది. సమీర ఇంటి బయటే స్టేజ్ వేసి పూలతో డెకరేషన్ చేశారు. పొద్దున్నే 9 గంటలకి ముహూర్తం కావటంతో కార్తిక్ ఫ్యామిలీ కూడా వచ్చారు. పూజారి గారు రావటంతో సరోజ, సుమిత్ర అన్ని దగ్గరుండి పూజకేం కావాలో చూస్తున్నారు. సునీత సమీర రూమ్కొచ్చి చీర కట్టి రెడీ చేసింది. సమీర, ఏంటి వదినా, ఈ నీలం రంగు చీర చాలా బాగుంది. కార్తిక్ నిన్నిలా చూశాడంటే దెబ్బకి వాడికున్న పిసినారి రోగం వదిలిపోతుంది. నీకోసం రూపాయి ఏంటి, కోట్లు ఖర్చు పెట్టడానికి కూడా వెనకాడడు అని సునీత అనగానే సమీర ఏమీ అర్థం కాక చూసింది. ఏంటి వదినా పిసినారి అంటున్నావు అంటుంది. హరే, ఆత్రంలో నోరు జారేశానా అనుకొని, అదేం లేదు సమీర, కార్తిక్ నిన్నిలా చూశాడంటే రూపాయి ఏంటి, కోట్లు కూడా ఖర్చు పెట్టడానికి వెనకాడడు అని చెప్తున్నాను అంటుంది. అవునా అంది సమీర. అవును అంటూ సమీర చీరని చూసి, ఈ కలర్ చీర తీయమంటే అమ్మ నాకు తీయలేదు. నాకు ఈ రంగు బాగా నచ్చింది సమీర. అవునా, అయితే వదినా సేమ్ కలర్ ఉందేమో షాప్లో, చూద్దాం, రేపు నీకు కొంటాను సరేనా. అంతే. ఆ మాటకి సునీత భూమి మీద నిలబడలేదు. థ్యాంక్ యూ సమీర అని గట్టిగా హత్తుకుంది. పర్వాలేదు వదినా, అయినా నీకే చీర నచ్చితే నీకు నచ్చినప్పుడు కట్టుకో. ఆ మాటలకి ఇంకా బాగా నచ్చేసింది. సునీత సమీరాని తీసుకుని, రా, అవతల పూజారి గారు పిలుస్తున్నారు అని సుమిత్ర బయట నుంచి పిలవగానే సమీరాని తీసుకునొచ్చి స్టేజ్ మీద కూర్చోబెట్టింది. పట్టు చీరలో ఎంతో అందంగా ఉన్న సమీరాని చూడగానే కార్తిక్కి నోటి మాట రాలేదు. రే కార్తిక్, నిన్నే, పద పూజారి గారు పిలుస్తున్నారు. హా వస్తున్నానక్క అని స్టేజ్ ఎక్కాడు. ఇద్దరి చేత పూజ చేయించి ఉంగరాలిచ్చారు. కార్తిక్ సమీర కళ్ళలోకి సూటిగా చూస్తూ రింగు పెట్టాడు. ఎందుకో తెలియని ఎమోషన్ అయింది సమీర. ఆమె కంట్లో చిరుతడి. సమీర, నువ్వు కూడా కార్తిక్కి రింగు పెట్టు. హా నాన్న అని రింగు పెట్టింది. ఇద్దరు ఒకరి మెడలో ఒకరు పూలదండలు వేసుకున్నారు. వచ్చిన బంధువులందరూ ఆ జంటని ఆశీర్వదించారు. కార్తిక్, ఏంటమ్మా, నువ్వు సమీర లోపలికి పదండి, భోజనం చేద్దురు. వస్తున్నామని సమీర చేతిని పట్టుకొని లోపలికి నడిచారు. ఇద్దరు ఆ రూమ్లో కూర్చోండి, నేను భోజనం తెస్తాను అని గది చూపించింది. ఇద్దరు రూమ్కు వచ్చారు. ఆ రూమ్ ఎవరిదో కాదు, సమీరాది. రూమ్ అంతా ఎంతో నీట్గా ఉంది. ఇది నా రూమ్ కార్తిక్ గారు అని చెప్తుంది. నైస్ మీరా, చాలా బాగుంది అని ఇద్దరు అక్కడే ఉన్న సోఫాలో కూర్చున్నారు. సరోజ గారు భోజనం తెచ్చి, బాబు, ఇద్దరు కలిసి భోజనం చేయండి అని సరోజ వెళ్ళగానే సమీర పైకి లేచి పక్కనే ఉన్న చిన్న టేబుల్, సోఫా దగ్గరికి లాగి దానిపై నీట్గా ఉన్న క్లాత్ వేసి హ్యాండ్ వాష్ చేసుకుని కార్తిక్కి భోజనం వడ్డించింది. ప్రేమగా ఆమె కేసి చూశాడు. ఏమైంది కార్తిక్ గారు, భోజనం చేయండి అంటుంది. అని ఫస్ట్ ముద్ద సమీర ముందు పెట్టి, తిను మీరా అని ఆమెకి తినిపిస్తూ తను తిన్నాడు. కార్తిక్ చూపించే ప్రేమకి కరిగిపోయింది సమీర. మిమ్మల్ని ఒకటి అడగనా? అడుగు మీరా. నా పేరు సమీర కదా, ఎందుకు మీరు మీరా అంటున్నారు హా అని అడుగుతుంది. అందరూ పిలిచినట్టు నేనెందుకు పిలవాలి మీరా? మీరా అని మాత్రమే పిలుస్తాను, ఎందుకంటే యు ఆర్ మై లైఫ్ అని ఆమె భుజం చుట్టూ చేతిని వేశాడు. సిగ్గుతో తలని దించుకుంది. ఓయ్, నువ్వు అలా మాటి మాటికి సిగ్గుపడక తల్లి, నా హార్ట్ బీట్ రేజ్ అవుతుంది తెలుసా అంటాడు కార్తిక్. కార్తిక్ గారు అంటూ చిన్నగా అతని చెంపపై తట్టింది. ఆమె చేతిని పట్టుకొని ముద్దు పెట్టుకున్నాడు. భయంగా చూసింది సమీర. ఏం చేయను, భయపడకు మీరా అని హ్యాండ్ వాష్ చేసుకున్నాడు. తన చేతిలో ఉన్న నాప్కిన్ అతనికి ఇచ్చింది. హ్యాండ్ వాష్ చేసుకొని బెడ్ మీద కూర్చున్నాడు. అతను పిలవక ముందే సమీర కార్తిక్ పక్కన కూర్చుంది. ఇంకా మళ్ళీ నిన్ను పెళ్లిలోనే చూస్తాను, అప్పటి వరకు ఫోనే మన కాలక్షేపం అంటాడు. అవును కార్తిక్ గారు అంటుంది. మరి అన్ని రోజులు దూరం అంటే ఎలా, ఏమన్నా ఇవ్వచ్చు కదా అని గోముగా అడిగాడు. ఆ మాటలకి అర్థం తెలిసిన సమీర, ఏదైనా పెళ్ళయ్యాక, అప్పటి వరకు ఏం లేవు అంటుంది. అవునా అంటాడు కార్తిక్. అవును అంది. ఆమె మాటలు పూర్తి కాకముందే చెంపపై ముద్దు పెట్టాడు. షాక్గా చూసింది సమీర. మరి ఆ తర్వాత ఏం జరుగుతుందో నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం. ఎంతో ఇంట్రెస్టింగ్గా ఉండే ఈ స్టోరీ నెక్స్ట్ పార్ట్స్ కోసం ఈ వీడియో లైక్ చేసి మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.